మేడ్చల్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల నిరసనపై యూనివర్సిటీ డైరెక్టర్లు వివరణ ఇచ్చారు. 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నామన్నారు యూనివర్సిటీ డైరెక్టర్లు భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి. 10 ఏళ్లుగా రాని ఇబ్బందులు 2 నెలలుగా ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దన్నారు. మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావడంపై మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్ తోని టై అయి ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయదని కోరుకుంటున్నాను. అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూట్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశానికి వచ్చి సడన్ గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజ్లో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్ గా మాట్లాడటం అంటే ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు. ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దెమ్. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పించేసి దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికే రావాలని ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి